అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా లేకపోతే ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందా అని అన్న ఏంది అసలు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం? అన్న ఒకటి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దొంగ ప్రభుత్వం, రౌడీ ప్రభుత్వం, రాజకీయ ప్రభుత్వం. ఇంకేంటంటే దాంట్లో ఉండేటోళ్ళు అంతా ఏలుముద్రాలు ఉంటారు, ఒక్కడు చదువుకున్నాడు లేడు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఒకప్పుడు మన కుప్పి మేస్త్రి. సో మన ఇదివరకు మన రేవంత్ రెడ్డి బయటికి పోయింది కదా, యూఎస్ఏ యూకే పోయింది కదా. అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి మనకి దిమ్మ తీరిపోయి ఏం సమాధానం కూడా మాట్లాడానికి కూడా వస్తలేదు. హామీలు అయితే అసలు ఒక్కటి కూడా నెరవేర్చాడు. ఏదో పేరుకి గాలికి ఒక 6 హామీలు ఇచ్చిండు, ఒక హామీ ఇచ్చిండు, తిరుగురని చెప్పి వాళ్ళు ఫ్రీ బస్సు తిరుగుతారు. సో ఇది వరకు నేను ఆటో నడుపుతుండే, ఆటోలో ఏం గిరాకులు రాక అది వదిలేసి ఇప్పుడు పోటరు బండి తీసుకున్నాను అనమాట. ఇంకొకటి మన గచ్చిబౌలి HUM ఉంది అది. సో అక్కడ కూడా ఇలాంటి భూ కబ్జాలు చేయడం వల్ల సో అక్కడ కూడా పోయినా, అక్కడ కూడా రేవంత్ రెడ్డి మీద ఆయన గురించి ఇంటర్వ్యూ ఇచ్చిన, ఆయన తిట్టిన, అన్ని చేసిన. సో ఇప్పటికైనా జనాలు ఏంటంటే తెలుసుకోవాలా అసలు ఎవరు కరెక్ట్ అయిన లీడరు ఎవరు అని చెప్పి. రేవంత్ రెడ్డి చెప్తున్నా మొత్తం అసలు వేస్ట్ అంటే వేస్ట్.